నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? చెప్పా నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో. డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స, విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స, మరియు డాక్టర్ పి మధులేఖ గారిచే బీపీ, షుగర్, ఆస్తమా, ఆయాసం, మలేరియా, డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును. డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్నారెడ్డి గారు అందించు వైద్య సేవలు విష జ్వరాలు, న్యూమోనియా, వాంతులు, విరోచనాలు, జలుబు, దగ్గు, ఆస్తమా, ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును. 7013809996. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను వినీత్. ప్రజెంట్ మనం నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. మీకు ఈ ట్రాఫిక్ చూస్తేనే అర్థమైపోతుంది మనం ఎక్కడున్నాం అనేసి. ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, మీకు ఈ ఆత్మకూరు బస్ స్టాండ్ కిందే దగ్గరలోనే, మన బస్ స్టాండ్ దగ్గరలోనే ఇక్కడ మొత్తం ఫ్రూట్స్ అలాగే రకరకాలైన అమ్ముతూ ఉంటారు. ఫ్రూట్స్ చిరు వ్యాపారస్తులు అనుకోవచ్చు. ఫ్రూట్స్ కానివ్వచ్చు, లేకపోతే ఇంకేమన్నా వేరుశెనక్కాయలు కానివ్వచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు అనమాట. చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఒక్కసారి వాళ్ళతో వెళ్ళి ఇంటరాక్ట్ అయిపోయి వ్యాపారం ఎలా జరుగుతుంది, అసలు ఎలా, ఎప్పటి నుంచి వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది, అవన్నీ మీకు ఎక్స్క్లూజివ్గా మన సాస్ టీవీ తరపున మీకు చూపించబోతున్నా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఏందా కూర్చుని అనుకున్నారా? ఏంలా, సీటు ఖాళీగా ఉంది, కాయలు మరిగిన్ని ఉన్నాయి, ఇక్కడ ఎవరు లేరు. కూర్చొని ఎట్లా ఉంటుందని చూపించా మీకు. ఎలా ఉందంటారు? సరిపోయానంటారా? యాస్టి సూట్ అయిపోయావరా బొప్పాయికాయలు అమ్ముకునే దానికి అని కింద కామెంట్లు అయిపోకండి. సూట్ అయ్యా నాకు తెలుసు, ఊరినే చిన్న తమాషా అనమాట. కింద కిండలుగా కామెంట్ చేయబాకండి. మా నెల్లూరు అంటే కిండలు అయిపోయిందా మీకు? కామెంట్లు ఏమేమో పెడతా ఉన్నారు. తొందరలో మీరు పెట్టే ప్రతి కామెంట్కి రియాక్షన్ వీడియో చేస్తా. మీ అందరికి అప్పుడు ఇస్తా ఆన్సర్లు, ఓకేనా? ప్రస్తుతం మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. కాయలు బాగున్నాయి, బొప్పాయికాయలు. కాయలు తీసుకోవాలంటే తీసేసుకోండి, ఓకేనా? ఇక్కడ ఒక అక్క అయితే ఉంది. అక్క నమస్తే. మాట్లాడరా? ఊరిని కాయలు వరకు అక్క మాట్లాడదంటే మాట్లాడరా? ఓకే, మన అక్క అయితే మాట్లాడినారా? అయ్యో కెమెరామెన్ చూపిబాక. ఓకే, ఇంకొంచెం డబ్బాదం ఏదో గొడవ వేసుకుంటా ఉన్నారు. మన తెలీదు. అమ్మో, లేడీస్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయ్యో కొంచెం ఇట్రా మాట్లాడదా? ఓయమ్మా, ఊరికే మేమేం చేయలేండా. ఏం పేరు నీ పేరు? నా పేరు రమణమ్మ. రమణమ్మ, ఎప్పుడు నుంచి చేస్తున్నావు వ్యాపారం? చెప్పా మాట్లాడే. ఏం మాట్లాడమంటావు? వ్యాపారం ఎప్పుడు నుంచి చేస్తున్నావు? నేను 10 ఏళ్ళ నుంచి ఎట్లా జరుగుతుంది వ్యాపారం? ఏం జరుగుతుందాడా? మాకు కూర్చోడానికి ఏమి లేదాడా? సరే సరే, కాయ ఎంత చెప్పు. బొప్పాయికాయ ఎంత? 100కి 3 కిలోలు. ఎంత? కంకిలు ఎంత? 50కి 4. అయ్యే పైనాపిల్ ఎంత? కిలో 80. వ్యాపారం పర్లేదు, బాగానే ఉందా? ఏం వ్యాపారాలు ఉన్నాయి? ఏం వ్యాపారాలు ఏమీ లేవు. గిట్టుబాటు ఏం జరగట్లా? ఏం జరగటంలే. ఇప్పుడు మామూలుగా మీకు ఏ సీజన్లో బాగుంటాయి వ్యాపారాలు? మామిడి పళ్ళల్లో బాగుంటది. మామిడి పళ్ళ సీజన్లో. మామిడి పళ్ళ సీజన్ అంటే ఎండాకాలంలో బాగుంటుంది. వ్యాపారాలు లేవు? వ్యాపారాలు లేవు. అదిగో పాప మన అక్కోళ్ళకి వ్యాపారాలు ఏమి లేవంట. ఫ్రెష్గా బొప్పాయికాయలు ఉన్నాయి, కంకిలు ఉన్నాయి. ఒకవేళ మన నెల్లూరు నుంచి ఎవరైనా మీరు బస్ స్టాండ్ మీద కానీ వెళ్తుంటే ఖచ్చితంగా వచ్చి కొనేసుకోండి. పాపం వాళ్ళకి కానీ కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. నలుగురు వచ్చి కొంటారు, వాళ్ళకి హెల్ప్ అవుతుంది మనం వీడియో చేస్తుంటే. అవయా మేము మాట్లాడాము పోవయా అంటుంది అక్క. మనం ఏం చేద్దాం, మనం ఏం చేయలేము. నమస్తే, సరే అయితే బాయ్, ఉంటా, పోయేస్తా. చూస్తా ఉంది అంజీవి చూస్తా ఉంది. చూడండి, నా సహేజ్ వస్తుంది అక్క. నేను ఏం చేశానని కాదు, నేను ఏం చేశాను అదే మాట్లాడక్కడ. పోబయా నువ్వు పోబయా అంటుంది. సరే, ఇక్కడికి వద్దాం. ఇక్కడ నిమ్మకాయలు అమ్ముతుంది అక్క. అక్క నమస్తే. మాట్లాడతాను కదా. నాకు ఆఖరికి మా కెమెరామాన్ కానీ తిడుతున్నాడు ఆయన. అక్కోళ్ళే తిట్టినప్పుడు కెమెరామాన్ ఏముంది చెప్పు తిట్టేదానిక? ఏమో అక్క నమస్తే. అక్క ఏం పేరు నీ పేరా? ఏందక్క అంతసేపు సైలెంట్గా ఉండేవా?
సరే ఎట్లా జరుగుతుంది వ్యాపారం ఏంది పర్వాలేదా? ఓకే, ఎంత కాయలు ఎంత చెప్పు? 10కి 5. 10కి 5 కాయలు. ఓకే, 10 నుంచి బాగానే జరుగుతుంది, పర్లా అంతేనా? ఓకే, ఈ నిమ్మకాయలు ఒకటేనా ఇంకేమైనా అమ్ముతుంటారు మీరు? పాపం అక్క కొంచెం నీరసంగా ఉంది, మనం ఇబ్బంది పెట్టకూడదు. మనం జెంట్స్గా ఉంటే ఏదో కోతి పనులన్నీ చేస్తాను నేను. జెంట్స్ అయితే వాళ్ళని ఏదో కింద చేసానో మాట్లాడతా. లేడీస్ అయిపోయా గబక్కలు ఆడ నిమ్మకాయలు ఆ కంకులు బొప్పాసుకాయలు వేసుకుని కొట్టారనుకో అసలే ఉండేది అంత మొహం పచ్చడైపోతుంది. అక్క నమస్తే అక్క. ఏం మాట్లాడాను సార్? అడగతా చెప్పు, ఏం పేరు నీ పేరా? ఏం పేరా? దర్శిందేమమ్మా. ఎంత జరుగుతుంది వ్యాపారం? చేస్తా ఉన్నా, నాకు ఎన్ని రాను కూడా ఎన్ని రాదు. ఎంత కాయలు ఎంత చెప్పు? ఆ కాయలు 103 కేజీలు సార్. ఈ 1.5 కిలో 100, 1.5 కిలో 100. ఓకే, ఎట్టుంది వ్యాపారమా? బాగానే ఉంది. ఎప్పుడు నుంచి చేస్తున్నావా? 10 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నా. ఏం పేరు మీ పేరు చెప్పండి? నా పేరు షమీనా. ఎన్నేళ్ళ నుంచి ఉంది వ్యాపారం ఇది? 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉంది. ఓకే, ఎట్లా జరుగుతుంది వ్యాపారం? మామూలుగానే జరుగుతుంది, డైలీ ఒక 10,000 15,000 అట్లా. అక్క జోక్ చేసిందా నాకు సరిగా ఏం లేదా? మొత్తం ఐటమ్ మీద 10,000 జరుగుతుందా? 20,000 ఐటమ్ వేస్తాం డైలీ. 10,000-15,000 అమ్ముతాం. ఓకే, అంటే మీకు ఆదాయం ఎంత ఉంటుంది దాంట్లో? ఎంత ఒక 1000 రూపాయలు 1,500 ఉంటుంది. 1000 రూపాయలు ఉంటుంది. కూలీ వస్తుంది, రోజు జీతం వస్తుంది. ఓకే, ఎక్కడి నుంచి తెస్తారు ఫ్రూట్స్ అన్ని? చిన్న బజార్ నుంచి. చిన్న బజార్ నుంచి తీసుకుని అమ్ముతారు. ఎర్లీ మార్నింగ్ వెళ్తారు అక్కడికి? వాళ్ళే పంపిస్తారు. వాళ్ళే పంపిస్తారు. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రతి సీజన్లో ఇవి అమ్ముతారా ఇంకేమైనా అమ్ముతారా? ఏ సీజన్కి అవి అమ్ముతాం. ఓకే, ఏ సీజన్ ఆ సీజన్ అమ్ముతారు. అబ్బా అయ్యా, ఎక్కడన్నా సీట్ దొరికిందా కూర్చుందనిగా? వంగి వంగి పట్టు ఒకటి అయిపోయా, వంగి వంగి వంగలేకపోతున్నా. చూడు సీట్ దొరికింది మొత్తానికి. అయ్యా మహేష్ అన్న తీసావు మమ్మల్ని? తీస్తున్నా అక్క. నమస్తే అక్క, ఏం పేరు నీ పేరు? చెప్పలా అక్క. నమస్తే, ఏం పేరా? రెండోసారి బ్యా చెప్పలా. మూడోసారి అక్క, ఏం పేరా? అబ్బా ఆన్సర్ రాట్లా. ఇదే పనులా కనిపించలేదా? పైగా ఫిజికల్గా మెంటల్గా స్ట్రెస్. ఇంకా ఏం పేరు చెప్పక్క? అక్క పేరు చెప్పక్క. చెప్పవా చెప్పవా? ఏం పేరా? ఏం పేరా? ఏం పేరా? ఏం పేరా? నా పేరు వెంకటరత్నం. అమ్మా అయ్యా, సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. 5 సార్లు అడిగితే కానీ చెప్పలేదయ్యా పేరా? ఏదో వెంకటరమణమ్మ ఏదో చెప్పింది. ఓకే, ఏ ఊరక్క మందా? నవాపేట. నవాపేట. ఓకే, ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నావు వ్యాపారం? చేస్తాను 15 ఏళ్ళకి. ఇది 15 ఏళ్ళ నుంచి చేస్తున్నా. సరే, అందరూ ఫ్రూట్స్ అమ్ముతా ఉంటే నువ్వు మటు కూరగాయలు అమ్ముతున్నావు ఏంటి వెరైటీగా? అవి అమ్ముతాను సార్. ఎంత కవర్? ఎంత కవర్? అంటే కవర్ 10, 20 అట్లా ఉంటుందా? 10. తోకాలు ఎంత పెడతావు ఇట్లా? అర కిలో 1/4 కిలో. అర కిలో 1/4 కిలో అట్లా కవర్లు కట్టేసి అమ్ముతావు. ఓకే, ఇప్పుడు ఈ కూరగాయలు ఎక్కడ తెచ్చుకుంటారు మీరు? మార్కెట్లో తెచ్చుకుంటాం. మార్కెటా? ఓకే, బయట నుంచి సపరేట్గా రావా? ఓకే, ఎంత మిగలొచ్చు ఆదాయం అటు ఇటుగా మీకు? ఎంత ఎంత అమ్మితే? 100 200 అంత కూలి వస్తుంది అంతేనా? కూలి కానీ రాదా? తక్కువేనా? ఓకే, ఉదయం ఎన్ని గంటలకు వస్తారు? ఎన్ని గంటల దాకా అమ్ముతారా? 9 గంటలకు వెళ్ళిపోతాం. తెల్లారితో 10 గంటలకు వస్తాం, 9కి వెళ్ళిపోతాం. సో మొత్తానికి ఇదే ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వినీత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.